హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇక డైలీ వ్లాగ్స్ అయితే చేద్దామనుకుంటున్నాను. మీకు ప్రతిరోజైతే నేను వ్లాగ్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, చివరి వరకు చూసేయండి వీడియో. ఇవాళైతే మా ఇంట్లో ఏం టిఫినో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఇడ్లీకి వేశానని చెప్పేసి. సో, అదే ఇడ్లీ పిండితోటి ఇవాళ ఇడ్లీ అయితే వేశాననమాట. చూసారా ఎంత బాగా, ఎంత స్మూత్‌గా, ఎంత తెల్లగా ఉన్నాయో కదా! సో, ఇక ఇడ్లీలోకైతే పల్లీ చట్నీ అయితే చేశాను. మా ఇంట్లో ఏ టిఫిన్ ఉన్నా కూడా ఈ పల్లీ చట్నీ అయితే మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఇది లేకుండా ఏది చేసినా గూడా అస్సలు తినరు. చేసిన అన్నీ అలాగే ఉండిపోతాయి. సో, ఇవాళ లంచ్ ఏం చేస్తున్నాను చెప్పబోయే ముందు ఒక చిన్న షాపింగ్ అయితే చేశాను. సో, అది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. నేనొక 2 శారీస్ అయితే కొన్నాననమాట. సో, అవి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. నా బర్త్‌డే కూడా వస్తుంది కదా! జులై 9 అనమాట. సో, బర్త్‌డే కల్లా ఆ శారీస్ అయితే స్టిచ్ చేయించి రెడీ చేసుకోవాలి అన్న ప్లానింగ్‌తో ముందే కొనేసాను. ఈ శారీసే అనయితే చెప్పలేను. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా షాపింగ్ చేయొచ్చు. ఇంకా శారీస్ కొనొచ్చు కూడా. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఈ 2 శారీస్ అయితే నేను షాపింగ్ చేశాను కాబట్టి ఈ 2 శారీస్ అయితే చూయిస్తున్నాను. నాకు ఈ కలర్ కాంబోలో అయితే అసలు శారీ లేదనమాట. ఇప్పటివరకు ఈ కలర్ కాంబో అయితే కట్టలేదు. సో, మెంతి కలర్ అనమాట ఇది. మెంతి కలర్‌లో మన మెంతులుంటాయి కదా! సో, ఆ కలర్‌లో గ్రీన్ వచ్చిందనమాట. గ్రీన్ బార్డర్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ వచ్చిందనమాట. సో, ఇదొచ్చేసి పవిట చెరుగు చూసారా? మొత్తం గ్రీన్ కలర్‌తో వచ్చింది పవిట చెరుగు. చూడండి ఎంత ఫ్లవర్స్ బార్డర్ చూడండి ఎంత బాగుందో కదా! చాలా బాగుంది. కడితే మాత్రం చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. సో, లుక్కే మారిపోతుందనమాట. సో, శారీ మొత్తం ఇది. మీకు శారీని రైట్ సైడ్ చూపిస్తున్నానా? రాంగ్ సైడ్ చూపిస్తున్నానా? అనే చిన్న డౌట్ వచ్చిందనమాట. సో, అందుకని అలా అక్కడ చెక్ చేస్తూ ఉన్నాను. నేనైతే కరెక్ట్‌గానే చూపిస్తున్నాను. రైట్ సైడే శారీనైతే చూపిస్తున్నాననమాట. సో, చూసారు కదా! శారీ మొత్తం ఇలా ఉంటుంది. సో, ఇది కట్ చెరుగనమాట. సో, ఇది గ్రీన్ కలర్‌లో ఉందొచ్చేసి బ్లౌజ్ అనమాట. శారీ లెంత్ కూడా పొడవు కూడా చాలా ఉంది. చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి కట్టినప్పుడు కుచ్చుళ్ళు కూడా చక్కగా మంచిగా ఒక 5 కుచ్చుళ్ళు, 5, 6 కుచ్చుళ్ళయితే వస్తాయి. నేను ఎవ్రీ మంత్ వచ్చేసి మినిమమ్ ఒక్క శారీ అయినా కొంటాను నెలకి. అట్లా 12 నెలలకి 12 శారీస్ అయితే కంపల్సరీ ఉంటాయి నా దగ్గర. అవి కాకుండా మళ్ళీ ఇలా బర్త్‌డే కని, ఇక మ్యారేజ్ డే అని జెప్పేసి, ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా గూడా, ఇంకా పండుగలు కూడా వస్తుంటాయి కదా! బల్క్‌లలో కూడా తీసుకుంటూ ఉంటాను. సో, నేను చెప్పిన కౌంట్ కన్నా ఎక్కువే ఉండొచ్చు. శారీసే కాకుండా మధ్యలో డ్రెస్సులు కూడా కొంటూ ఉంటాము. సో, మనకు బట్టలకే అయిపోతుంటాయి కదా! మా ఆడవాళ్ళకైతే ఇంకా పిచ్చెక్కువ బట్టల మీద, శారీస్ మీద ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ షాపింగు, జ్యువెల్లరీస్ అని, శారీస్ అని, డ్రెసెస్ అని కొంటూ ఉంటామనమాట. సో, ఎవరింట్లో చూసినా గూడా జెంట్స్ కన్నా లేడీస్‌వే ఎక్కువ బట్టలుంటాయి కదా! బాగా గమనించండి. సో, సెకండ్ శారీ వచ్చి ఇదనమాట. ఈ కలర్ కాంబో కూడా చాలా బావుంది కదా! ప్యారెట్ గ్రీను, ఇది పర్పుల్ కలరా? వైలెట్ కలరా? నాకు ఆ కలర్‌లు తేడా తెలీదనమాట. సో, అది కలర్ కాంబినేషన్ అయితే నాకు నచ్చింది బాగా. ఈ కలర్ కాంబోలో కూడా నాకు లేదు అనుకునే తీసుకున్నాను. చాలా బావుంది కదా! శారీ మొత్తం ఇదిగో ఇలా అయితే వస్తుంది. ఈ గ్రీన్ కలర్ అయితే ఇది బ్లౌజ్‌కిచ్చారు. సో, ఇది కూడా చాలా బావుంది. ఆ బార్డర్ అయితే చీరంతా మధ్యలో వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చారు. 2 బార్డర్స్‌కి మొత్తం ఇట్లా గ్రీన్ ఇచ్చారు. సో, అదే గ్రీన్‌తో బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. సూపరుంది. కడితే మాత్రం భలే ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ కూడా ఇది కూడా చాలా బావుంటుంది. సో, పవిట కూడా ఇలా ప్యారెట్ గ్రీన్‌లో అయితే ఇచ్చారు. చూడండి చాలా బావుంది కదా! సో, ఫైనల్‌గా శారీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఎలాగో ఈవినింగ్ టైలర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక శారీ స్టిచ్చింగ్‌కయితే ఇద్దామని చెప్పేసి ఏదో జస్ట్ అలా మడత పెడుతున్నాను. అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. సో, అదనమాట. ఇకపోతే నా హెయిర్ అయితే ఎంత ఊడిపోతుందంటే అసలు ఈ మెడిసిన్‌కి ఈ మధ్య చాలా అంటే చాలా ఊడిపోతుంది. అసలు అలా దువ్వెన పెడితే చాలు ఆ టవల్‌కి అలా తుడుచుకుంటుంటేనే టవల్‌కైతే మొత్తం జుట్టు ఎంత ఊడిపోతుందంటే ఇంతకుముందు కొంచెం కేర్ తీసుకునేదాన్ని హెయిర్ గురించి. అంతకుముందు కూడా బాగా ఊడిపోయింది. ఒక 8 మంత్స్, 6 మంత్స్ బ్యాక్ అనమాట. అప్పుడు చిన్న చిన్న టిప్స్ వాడుతూ హెయిర్ ప్యాక్స్
పెడుతూ మంచిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని, అట్లా కొంచెం కేర్ తీసుకున్నాను. అప్పుడు చాలా తగ్గిందనమాట నా జుట్టు. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ పర్లేదులే ఇంకని చెప్పేసి ఇంకా తగ్గిచ్చేసాను కేర్ తీసుకోవటము. ఇక మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళా ఇక హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కేర్ తీసుకోవాలి. లేదంటే ఇంక మొత్తం ఊడిపోతుంది. కానీ నాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను హెయిర్ ఎంత కట్ చేసినా కూడా హెడ్ బాత్ చేసినప్పుడు ఎవ్రీ వీక్ అయితే కొంచెం కట్ చేస్తాను చివర్లు. సో, దానివల్ల మళ్ళీ త్వరగా పెరుగుతూనే ఉంటుంది. సో, అందుకని ఎప్పుడూ ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను. అట్లా తగ్గదు, అట్లా పెరగదనమాట. సో, ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది. సో, ఈ మధ్య అయితే ఇంక ఈ మెడిసిన్‌కి ఇంకా ఎక్కువ ఊడిపోతుందనమాట. సో, ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంకా ఈ టైంలో కేర్ తీసుకోకపోతే ఇంక నాకు గుండయిపోతుంది. కమ్మంగా, కారంగా వండి పెట్టడమే కాదు, వండిన తర్వాత, తిన్న తర్వాత వచ్చే అంట్లు కూడా మనమే కడగాలి. సో, మార్నింగ్ టిఫిన్ చేసినవి, ఇక టీ తాగినవి, ఇంకా నైట్ కొన్ని గిన్నెలు మిగిలిపోయాయి డిన్నర్ చేసినవి. అవన్నీ ఉంటే శుభ్రంగా ఇంకా కడిగేసి ఇలా సర్దుకుంటున్నాను. కాళ్ళు, చేతులు వర్క్ చేయకపోయినా నోరు మాత్రం వర్క్ చేస్తూనే ఉంటుంది. అదేనండి మనం కదలకుండా కూర్చున్న టైంకయితే ఆకలవుతుంది కదా! తింటాం కదా! మరి తిన్నప్పుడు ఒక పూట తోమకపోతే రెండో పూటకి డబల్ అవుతాయనమాట. సో, ఇక దాని గురించే చెప్తున్నాను. నేను ఈ 10 డేస్ అయితే బెడ్ మీద ఉన్నాను కదా! సో, ఎక్కడ ఏ పని అయితే చేయలేదు. ఆ కిచెన్‌లో అయితే చాలా పని మిగిలిపోయింది. చాలా సర్దాలి ఇంకా నీట్‌గా పెట్టుకోవాలి. అంతా గందరగోళంగా ఉంది. సెల్ఫ్‌లలో బట్టలు ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అన్నీ నిదానంగా సర్దుకుంటున్నాను. ఈ కిచెన్‌లో సెల్ఫ్‌లలో అంట్లు పెడతాం గదా! వాటి కిందయితే నేను న్యూస్ పేపర్స్ అయితే వేశాననమాట. సో, అవి మార్చటం, మళ్ళీ కొత్తవి వేయటము అట్లా ఇబ్బందయిపోతుంది. అది కాక మనం గిన్నెలు తోమినప్పుడు కొంచెం వాటరు ఆ పేపర్ మీద పడినా కూడా వెంటనే తడిచి వెంటనే చిరిగిపోతున్నాయి. అలా చేంజ్ చేసిన ప్రతిసారి 2, 3 రోజులకే మళ్ళా చిరిగిపోతున్నాయి. సో, అందుకని ఆన్‌లైన్‌లో ఒకటి వాటర్ ప్రూఫ్ ఒకటి పెట్టాను మ్యాటొచ్చేసి. అది రాగానే మళ్ళీ మొత్తం కిచెనంతా నీట్‌గా సర్దుకున్నాక మళ్ళీ వీడియో అనేది నేను మీకు చూపిస్తాను. కిచెన్ టూర్ లాగా చేద్దాం ఒకసారి మొత్తం. నిన్న అప్‌లోడ్ చేసిన వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఏం కామెంట్ చేశారంటే వాళ్ళు, మీ పర్సనల్ విషయాలు ఎందుకు షేర్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో? అండ్ వాళ్ళ సింపతి కోసం మీరెందుకు ఎదురు చూస్తున్నారు అని ఒక కామెంట్ అయితే వచ్చింది. సో, నేనైతే ఎవరి సింపతి కోసం అయితే ఎదురు చూడట్లేదండి. నేనేంటో అనేది నా ఫాలోవర్స్‌కి, నా సబ్‌స్క్రైబర్స్‌కి తెలుసు కాబట్టే నేను వాళ్ళని అడిగాను. నేను మాట్లాడింది కరెక్టా? కాదా? అని. జస్ట్ వాళ్ళ ఒపీనియన్ అడిగాను అంతేను. అంతే తప్ప నేను ఎవరి సింపతి కోసం నేను ఎదురు చూడను. ప్లస్ ఎవరి సజెషన్స్ కూడా నేను తీసుకోను. సలహాలు అస్సలే వినను. నాకు ఎలా ఉంటే ఇష్టమో, ఎలా ఉండాలో నాకు నా నా మటుకు నాకు తెలుసు. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగటమే నాకు ఇష్టమనమాట. నేనెప్పుడూ ఒకలాగే ఉంటాను. పబ్లిక్‌లో పెట్టిన కామెంట్ గురించి నేను పబ్లిక్‌లో చెప్పాననమాట. సో, అది ఎలా పర్సనల్ అవుతుంది చెప్పండి? అయినా ఎలాంటి విషయాలు చెప్పాలి, ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఆ మెచ్యూరిటీ అనేది నాకుందనమాట. సో, సింపతి కోసమయితే నేనెప్పుడూ ఎదురు చూడను. అలాగని ఒకరి సలహాలు కూడా ఉచిత సలహాలు కూడా నేను తీసుకోను. సో, నాకేమనిపిస్తే నేను అలా వెళ్ళిపోతాను. సో, అది ఆలోచిస్తాను. మనం ఇలా వెళ్తుంది కరెక్టా? కాదా? అని జెప్పేసి. నా మనస్సాక్షి ముందు ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకొక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం చేసేది ముందు ఎదుటివారు మనల్ని వేలెత్తి చూపే ముందే మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. సో, ఆ విషయంలో అయితే మాత్రం నేనైతే నా మనస్సాక్షిని అడుగుతాను. నేను చేస్తుంది కరెక్టా? కాదా? అని. సో, ఇక గిన్నెలు తోమటం, సర్దటం అంతా అయిపోయిన తర్వాత ఇక లంచ్‌కైతే స్టార్ట్ చేశాను. లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి కర్రీ అయితే ఎగ్గు, ఆలు, టమాటోతో కర్రీ చేస్తున్నాను. కొంతమందయితే రెస్ట్ తీసుకోండి మేడం అప్పుడే ఎందుకు వీడియోలు చేస్తున్నారని అడుగుతున్నారు. సో, నేనైతే బాగానే ఉన్నానండి. చాలా బాగున్నాను. చాలా వరకు 99% అయితే నేను ఓకే. సో, అందుకే ఇక స్టార్ట్ చేశాను. సో, ఇదనమాట మా ఇంట్లో ఈరోజు లంచొచ్చేసి ఆలు అండ్ ఎగ్‌తో చేసిన కర్రీ, రైస్ అనమాట. సో, ఇవాళైతే ఒక్క కర్రీనే చేశాను. సో, ఇది వీడియో. ఎలా ఉంది చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.